ఎందుకంటే సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రి గారు చెప్పిన సమాధానానికి ఎక్కడ దగ్గర పొందడం లేదు సార్. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణకి ఏదైనా కమిటీ వేస్తున్నామా? ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న ఫీజుల్లో ప్రభుత్వం వాళ్ళు చెల్లించవలసిన దాన్ని ప్రభుత్వం చెల్లించాలి. దానికి ఏదైనా నియంత్రణ చేశామా? ఆ సమస్య మీద వచ్చి ప్రశ్న అధ్యక్షుడు. దానికి వచ్చేస్తా ప్రైవేట్ పాఠశాలని కానీ ఆ నియంత్రణ కానీ ఆర్టీఐ యాక్ట్కి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలో ఉన్న ఆ విధి కానీ అది ఎక్కడా కూడా మంత్రి గారు మెన్షన్ చేయలేదు అధ్యక్ష. ఒక సమాచారం ఉంటే చెప్పండి అధ్యక్ష, అంతే తర్వాతనే పంపించమని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, ప్రశ్న ఒకసారి నేను చదవాలి అధ్యక్ష. మొదటి ప్రశ్న, వెదర్ ద గవర్నమెంట్ ఈస్ కాంటంప్లేటింగ్ టు బ్రింగ్ ఇన్ ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ. నేను ఇచ్చిన సమాధానం APS-ERCMC యాక్ట్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ ఇన్ 2019. రెండో ప్రశ్న, ఇఫ్ సో అట్ వాట్ టైమ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్? ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ కనుక దిస్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. థర్డ్ అండ్ ఫోర్త్, ద స్టెప్స్ టేకన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కామన్ ఫీ ప్యాటర్న్ ఫర్ ఆల్ ప్రైవేట్ స్కూల్స్, డీటెయిల్స్ దేర్ ఆఫ్. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష, జియో నంబర్ 53, 54 ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఇచ్చిందో అది హైకోర్టు సెట్ అసైడ్ చేసింది. సో నేను గౌరవ సభ్యులకి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏమన్నానంటే, ఇది మ్యాట్రిస్ సబ్జుడిస్, APARMC అనేది సబ్జుడిస్ అయింది, అది లీగల్గా మేము ఫైట్ చేసిన తర్వాత నేను యాక్షన్ తీసుకోగలుగుతానని చెప్పాను. నేను చాలా క్లియర్గా సమాధానం చెప్పాను. తర్వాత LOP గారు ప్రశ్న లేని దాన్ని అడిగారు, RTE గురించి అడిగారు అధ్యక్ష. ఇక్కడ ఎక్కడ RTE గురించి లేదు అధ్యక్ష. RTE విషయం కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది, దానికి ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ మంది పేద పిల్లలకి RTE ద్వారా మేము ఇంటిమేషన్స్ కూడా అందజేసాం అధ్యక్ష. ఆ వివరాలు నాకు లేదా సుమారుగా 50,000 మంది పిల్లలకి RTE కింద కూడా నేను సమాధానం మేము ఇంటిమేషన్స్ కూడా అందజేసాం అధ్యక్ష. ఆ వివరాలు నాకు లేదా సుమారుగా 50,000 మంది పిల్లలకి RTE కింద మేము అందజేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. సో అది కూడా నేను సమాధానం చెప్తా, బట్ RTE లేదు అధ్యక్ష. మ్యాటర్ ఇస్ సబ్జెక్ట్. క్వశ్చన్ నెంబర్ 14152 మినిస్టర్ ఫర్ హోమ్.